హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న డిష్ పేరు మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు అంటూ ఉంటాం. ఇది ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అనమాట. మనం ఉత్తిన అన్నం వండుకున్న తర్వాత టైం లేనప్పుడు ఇది చాలా ఈజీగా సులభతరంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే, మనకు 2 కప్పులు పెరుగు లేదా 3 గ్లాసుల మజ్జిగ కావాలి. గుర్తుపెట్టుకొని మెజర్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 2 కప్పులు పెరుగు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి 2-3 గ్లాసుల వాటర్తో బాగా చిలకరించుకోవాలి. బాగా కవ్వం పట్టాలి. ఎంత బాగా కవ్వం పట్టాలంటే అది జిగురుగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం నీళ్ళగా ఉండకూడదు, మీడియంలో ఉండాలన్నమాట. దీని తర్వాత అందులోనే కాస్త ఉల్లిపాయలు, అట్ ద సేమ్ టైం మన పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా దాన్ని ఒక పావు గంట సేపు నాననివ్వాలి. దీని తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. పోపుకు కావాల్సిన సామాన్లు మీకు తెలిసిందే. సన్నటి సగం మీద నూనెలో కాస్త ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకుతో పాటుగా కాస్త ఉప్పు, పెప్పర్, అలాగే లిటిల్ బిట్ టర్మరిక్, పసుపు వేసి బాగా తాలింపు పెట్టుకొని ఆ తాలింపు పోపు ఇందులో మజ్జిగలో వేసి బాగా ఒక్కసారి ఉప్పు అని చూసుకొని చేస్తే తింటే